ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసంగించి వెళ్ళిన ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ యాదాద్రి భువనగిరి జిల్లా గారికి, గౌరవనీయులైన రాజా గారు, వెండ్రెడ్డి రాజా గారు, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్, అంతేకాదు శ్రీ జాలిగామ రామ్మోహన్ రావు గారు అధ్యక్షులు పిఆర్టీయు భువనగిరి, ధర్మారపు వెంకటయ్య గారు ప్రధాన కార్యదర్శి పిఆర్టీయు భువనగిరి, మోటి సత్తయ్య గారు చైర్మన్ సమన్వయ కమిటీ పిఆర్టీయు భువనగిరి గారికి, శ్రీ ఉపేందర్జీ, మాధవరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎవరి పేరైనా మిస్ అయితే ఏమీ అనుకోవద్దు మిత్రులారా, అందరికీ నమస్కారం. ఎదురుగా ఉన్న 1980 టీచర్ ట్రైనింగ్ మిత్రులందరూ, వెంకట్ సత్యవతి గారి యొక్క క్లాస్మేట్స్, ఎదురుగా కూర్చున్న మా రాములు బాబాయ్, వెంకన్న, కరుణాకర్, ఇంకా అనేక మంది, జానకి, వా జనగణమన జానకి గారు, రాములు బాబాయ్, జానకి, సత్యవతి గారు, జనగణమన జానకి అనేది వాళ్ళం మనం, జానకి వచ్చింది. ఇప్పుడు జానకి గారు అనాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. సభా మర్యాద గారు అనాలి, కానీ క్లాస్మేట్స్ కాబట్టి నోరు రాదు. గారు, శ్రీమతి, ఇలా చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి 1980లోకి ప్రవేశించినట్టుగా ఉంది నాకైతే. సత్యవతి గారు, సత్యవతి వెంకట్ అవుతూ, సత్యవతి వెంకట్ మన క్లాస్మేట్స్. నా పెద్ద ఆనందకరమైన విషయం ఏంటంటే, ఈ క్లాస్మేట్స్ అనే దాంట్లో రాములు బాబాయికి నాకు పెద్ద లాభం ఉంది. ఎందుకంటే మా వయస్సు టపాలు మన ఒక 10 ఏళ్ళ కిందికి అయిపోతుంది అనమాట. మేము ఇన్ సర్వీస్ టీచర్గా ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో చేరడం వల్ల వీళ్ళు మాకన్నా చాలా చిన్నవాళ్ళు సార్. ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళు. మేము కొంతకాలం సర్వీస్ చేసినట్టుగా నటించి ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి మేము సమానం అయిపోయేసరికి ఇప్పుడు నేను కూడా ఒక 15 ఏళ్ళ చిన్నపిల్లాన్ని అయిపోయాను. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులందరికీ తెలుసును, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తెలుసును తెలియదో కానీ, నేను గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా కరీంనగర్ జిల్లాలో మెట్టుపల్లి తాలూకాలో పనిచేసిన వాడిని. దాదాపు 10 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. తర్వాత నాకు కొంచెం చంచలత్వం ఎక్కువ. ఇక్కడే ఉండాలా, ఈ ప్రైమరీ స్కూల్లో, ఈ హై స్కూల్లో ఈ 60 మందికి పాఠాలు చెబుతూ ఉండాలా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల మందికి పాటలు చెప్పడానికి వెళ్ళాలన్నా ఇక్కడ పాఠాలు చెబుతూ ఉండాలనే ఒక సందిగ్ధం నాకు ఏర్పడింది. మనసు మద్రాసు వైపే లాగింది సార్. రేపు పెన్షన్ వస్తుందని తెలుసు, ఇంక్రిమెంట్లు వస్తాయని తెలుసు, కానీ ఇవేవి ఆలోచించకుండా జస్ట్ ఉద్యోగాన్ని వదిలేసి చెన్నైకి వెళ్ళిపోవడం జరిగింది. అదొక సాహసమే. అప్పటికే నాకు 3 పిల్లలు. ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఈ ఉద్యోగం పోతే మన గతి ఏంటి, ఈ పిల్లల్ని ఎవరు పెంచాలి, ఎవరు సాదాలి, ఎవరు వీళ్ళకి అన్నం పెట్టాలని నా భార్య నిర్మల అని నన్ను ఆపేసినట్టయితే నాకు ఇప్పుడు ఒక 75,000 రూపాయల పెన్షన్ వచ్చేది. కానీ మా ఆవిడ ఆపలే. నువ్వు ఏదైనా ఒకటి ఎంచుకుంటే దాన్ని అంతు చూడడం నీ లక్షణం కాబట్టి ఒక 3-4 నెలలు నీ పిల్లల్ని నేను పెంచుతాను. ఏముంది, నీ పిల్లల్ని పెంచడం మామూలే కదా, ఆదివారం చికెన్ తీసుకురావాలి, ఇన్ని పూరీలు చేయాలి, నాకు కుట్టు మిషన్ వస్తుంది,
నాకు బీడీ వస్తుంది. కరీంనగర్ కదా, అక్కడ బీడీ పరిశ్రమ ఎక్కువ. ఇవన్నీ నేను చూసుకుంటాను, ఒక 6 నెలలు నీ పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు, నీ అదృష్టాన్ని పరీక్షించుకొని ఆమె అనడం వల్ల నేను చెన్నైకి వెళ్ళడం, ఒసే రామలమ్మ సినిమాతో నా పేరు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చేరువ కావడం జరిగింది. అయితే నేషనల్ అవార్డు అబ్దుల్ కలాం గారి చేత తీసుకున్న పాట రచయితగా కన్నా 10 సంవత్సరాలు పిల్లలతో గడిపిన బడిపంతులుగానే నాకు ఆనందంగా ఉందని, అదే నా జ్ఞాపకానికి ఒక మధురమైనదని నేను ఈ సందర్భంగా చాలా సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నా. నిజమే, అక్కడ పాట ఇక్కడ పాట. కానీ నేను స్టాఫ్ రూమ్ నుండి క్లాస్ రూమ్కు బయలుదేరేటప్పటికి అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళు తెచ్చుకున్న పుస్తకాల సంచుల మీద ఇలా ఒక చేత్తో తాళం వేస్తూ అశోకు సారు అస్తుండు, అశోకు సారు అస్తుండు. కరీంనగర్ కదా, అస్తుండు అంటారు పిల్లలు అక్కడ. అలా అనే ఆ మధురమైన ఆ పిల్లల యొక్క శబ్దం, వాళ్ళ యొక్క ఆనందపు కేరింతలు ఎంత గొప్పవి అంటే, విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేత నేను అందుకుంటున్నప్పుడు ఎదురుగా ఉన్న అనేక మంది దేశంలో ఉన్న అనేక మంది నటులు నటీమణులు 24 క్రాఫ్ట్లో ఉన్న జాతీయ అవార్డులు కొట్టే చప్పట్ల కన్నా చిన్నప్పుడు నేను చదువు చెప్పినట్టు వాళ్ళు తాళాలు వేస్తూ నన్ను క్లాస్ రూమ్కి పిలిపించినటువంటి ఆ ఘట్టమే నా జీవితంలో ఎక్కువగా జ్ఞాపకం ఉంటుంది. అయితే సత్యవతి గారి దగ్గరికి వస్తే ఆమె అటు ఇల్లాలుగా ఇటు ఉపాధ్యాయునిగా బాధ్యత నిర్వహించడం మనం పూలదండలు వేసి సన్మానం పత్రం చదివినంత సులభం కాదు. క్షణంలో అయిపోతుంది, దండ వేస్తాము, చదువుతాము. యూసఫ్ గారు, మీ ఉచ్చారణ చాలా బాగుంది, మీరు అద్భుతమైనటువంటి తెలుగులో ప్రసంగించారు. మీరు ప్రసంగిస్తుంటే నేను కూడా ఇలా ఇంగ్లీష్ రాకుండా ప్రసంగిస్తే బాగుండు అన్నంత బాగుంది మీ యొక్క ఉపన్యాసం. మీ యొక్క రావడం, మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది యూసఫ్ గారు, చాలా గర్విస్తున్నాను నేను. ఒక కుటుంబంలో ఒక స్త్రీమూర్తి వెంకట గారిది ఏముంది, డైరెక్ట్ టైం కాగానే నువ్వు రెడీ అయినావా, నేను దింపాలా, నేను వెళ్ళిపోవాలా, నువ్వు వెళ్ళిపోతావా, అంతే. కానీ అమ్మ తన పిల్లలను చూసుకోవాలి. ఆమెకు 3 కొడుకులు, కోడలు ఉన్నాడు కాబట్టి చెప్తున్నా, 3 కొడుకులను తయారు చేపిస్తూ వాళ్ళకు చదువు చెప్తూ, ఇటు వెంకట గారి చిరాకు పరాకులను భరిస్తూ, పెద్ద ఆయన మాత్రమే ఉద్యోగం చేసినట్టు మీరు చేయనట్టు అయినా సరే ఆయనను భరిస్తూ మీ బిడ్డలను తరింపచేస్తూ 40 సంవత్సరాల ఉద్యోగ జీవితం అంటే మామూలు విషయం కాదమ్మా, చాలా గొప్ప విషయం. మనమందరం సంతోషించాల్సినటువంటి తరుణం ఇది. అందుకే ఇప్పుడు వెంకట్ గారి మనస్సులో ఒక అశోక్ అనే కవి ఉంటే ఏం చెప్తాడు ఇప్పుడు సత్యవతి గారి? వెంకట్ గారు చెప్పినట్టు మనం చెప్పాలి, అంతే కదా బాబాయ్? ఆలు నీకు దండమే, అర్ధాంగి నీకు దండమే. వెంకట్ గారు చెప్పినట్టుగా ఉంటుంది. కానీ మనల్ని కన్నా తల్లులు, మనల్ని భరిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి శ్రీమతులు, మన కడుపులో పుట్టిన బిడ్డలు, మన తోడ పుట్టిన చెల్లెళ్ళు, జన్మనిచ్చిన తల్లులు, వాళ్ళందరికీ ఒక అంకిత గీతం ఇది. సినిమాలో నేను ప్రవేశించిన తర్వాత నాకు మొట్టమొదటి అవార్డు దానికి నేను 94లో వెళ్ళా. 95లో వచ్చిన మొదటి అవార్డు మీ ఆడవాళ్ళ మీద రాసిన పాట మీదనే వచ్చింది. అదే అట్లా మీరు అంటారనే ఇప్పటిదాకా మనకు చిన్న కాలక్షేపం చేశారు. తల్లిదండ్రులను వదిలిపెట్టి అన్నదమ్ముల విడిచివేసి తాళి కట్టిన
పుట్టిన వాని చిటికెన వేలితోనే నడిచి వచ్చి అత్తమామకు వాడపడుచుకు అందరికి నువ్వు వండి పెట్టి గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు చేసి. ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కోడళ్ళకి, మా మామకు ఉద్యోగం ఉంది, మా అత్తకు ఉద్యోగం ఉంది, ఈ గిన్నెలు ఊడ్చుకుని ఎందుకు తింటుంది మా అత్త? మా డబ్బులు లేవా? ఇక్కడ విషయము డబ్బులది కాదమ్మా, పెద్ద కోడల డబ్బులది కాదు విషయం. ఇక్కడ వెంకట గారి వాళ్ళ సాయంకాలము కొప్పు వెంకన్నను నన్ను రాముబాబుని ఒక స్పెషల్ పార్టీ ఇస్తాడు. పిలవని వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి సార్, మమ్మల్ని ఎక్కడ పిలుస్తున్నాడు, పిలవని వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు మీరు అడగండి, వాళ్ళని ఎందుకు పిలిచిన మమ్మల్ని ఎందుకు పిలవలేదని చిన్న పిడికి పెట్టాను. పిలుస్తారు, మేము వెళతాం. ఎందుకైనా మంచిదని వెంకటయ్య గారు మేడం ఏం చెప్తారంటే, ఒక 15 మంది వస్తారు, మా ఇంపార్టెంట్ వాళ్ళని పిలిచాను అందరిని పిలవలేదు అంటాడు. సత్యవతికి డౌటే, ఈయన 15 మంది అంటారు కానీ 30 మంది వస్తారు అనుకుంటుంది. 30 మందికి ప్రిపేర్ చేస్తాం. కానీ మనం ఏమన్నా తక్కువ తిన్నామా? మనం 50 మంది పోతాం, మనం 50 మంది వెళ్తాం. ఆ హడావిడిలో వంటలు అది తీసుకురా ఇది తీసుకురా. అశోక్ తేజ గారికి లివర్ బాగుంటుంది, అది తీసుకురా. ఇలా అన్ని వంటింటి నుంచి బయటకు వస్తాయి. ఒక 11 గంటల రాత్రి ఒకసారి వంటింట్లోకి వెళ్ళి వెంకట సత్యవతితో, మాకు సరే నీకేమైనా ఉందా అన్నప్పుడు ఆమెకు ఆకలి వేస్తున్నా ఎంత అద్భుతంగా అబద్ధం ఆడతారంటే ఆడవాళ్ళు. అయ్యయ్యో ఆ 4 గంటల నుంచి నేను వండుతున్నాను కదా, కడుపుంతా పెట్టబెట్టినట్టుగా ఉందయ్యా, అసలు నాకు ఆకలే లేదు అని అంటాడు తప్ప, ఆ ఉన్న కొంచెం అంత ఫ్రైడ్ రైస్ ఆ గిన్నెలు ఇట్లా అనుకున్న తీసుకుని నీళ్ళు తాగుతారు తప్ప, అప్పుడు వెంకట గారిని చికెన్ షాపుని పంపించి చికెన్ తెప్పించి వండి పెడితేనే తింటా అనేటువంటి భార్యలు మన తెలంగాణలో మన భారతదేశంలో లేరు. కాబట్టి అందుకోసం చెప్తున్నా, గిన్నెలున్నదే ఊడ్చివేసి ఉన్నదే తిన్నట్టు చేసి, నిండని నీ కడుపు సగము నీళ్లతోనే నింపినారు, అమ్మ మీకు దండమే, ఈ అశోకన్న దండమే. స్త్రీ ఎంత గొప్పదంటే, ఎక్కడ పురుషుడు భయపడతాడో అక్కడ స్త్రీ ధైర్యం ఇస్తుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆలోచించుకోవచ్చు. పెద్ద ఆయన ఉన్నారు ఇప్పుడు మనకి, ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ అంతే సార్, చైర్మన్ గారు రాజా గారు ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఒక విషమ సమస్య వచ్చినప్పుడు, అది నలుగురితో చెప్పుకోలేని సమస్య సందిగ్ధం వచ్చినప్పుడు, లేదా నేను మేడం గారు సార్ మేడం సార్ మీరు చెప్పాలి సార్ మేడం గారు మేడం గారు సంజయ్ మేడం గారు సారీ మాకు చెప్పాలి కదా సార్, మా ఆవిడ కూడా వచ్చిందయ్యా అని చెప్పాలి. చెప్పలేదమ్మా, ప్రామిస్ చెప్పలేదు, నా తప్పేం లేదు సంజయ్ గారు. అయితే ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే మన ప్రధానమంత్రి అంటే, ఆ ప్రధానమంత్రి బ్రహ్మచారి కాకుండా బ్రహ్మచారి కాబట్టి, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యతోనే పంచుకుంటాడు. ఎక్కడ పురుషుడు భయపడతాడో, ఎక్కడ పురుషుడు వెనకడుగు వేయాలనుకుంటాడో, ఇదంతా నాకు అవసరమా, ఇప్పుడు చేతులు ఇప్పుడు డబ్బులు వీళ్ళకి తినిపించాలి, వాళ్ళకి నేను పోటీ చేయడం అవసరమా అంటే, అవసరమే, నువ్వు పోటీ చేయి గెలుస్తావు అని సంజయ్ గారు అని ఉంటారు. అలా ఒక సమస్య ఇప్పుడు వెనక నిలబడి చేయి పెట్టేది ద ఓన్లీ వన్ లేడీ, వైఫ్, భార్య. అప్పుడు మీ ఆడవాళ్ళ చప్పట్లు కొట్టాలి మరి భార్య అన్నప్పుడన్నా. మీరు ఇంత మరి మర్చిపోతే ఎట్లా? మీ గురించి గొప్పగా చెప్తే వీడు చప్పట్లు కొడితే ఎట్లా? వీడు చప్పట్లు కొడితే మీకు చిన్న మాయ చేసినట్టు గుర్తుకోండి. కాబట్టి బతుకు ముళ్ళ బాటలోన జతగా స్నేహితురాలవైతివి, బతుకు ముళ్ళ బాటలోన
జతగ స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు పెట్టవేళ వెన్ను తట్టిన కళ్ళు తుడిచిన చెల్లెవైతివి, వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి, పురుష జాతికి జన్మనిచ్చి పురిటి నొప్పులతోని పురుష జాతికి జన్మనిస్తివి, ఆలు నీకు దండమే. సత్యవతి అమ్మ నీకు దండమే. థ్యాంక్ యూ. స్త్రీ సరే ఉద్యోగం చేస్తున్న ఒక ఎత్తు, ఉద్యోగం చెయ్యని స్త్రీలు కూడా భర్తలకు ఇచ్చే తోడ్పాటు సామాన్యమైన విషయం కాదు. రాముల్ బాబాయ్ కావచ్చు, మా వెంకన్న కావచ్చు, నేనే ఉద్యోగం చేస్తాను అనుకుంటున్నాడు ఆయన, కానీ వాళ్ళ ఆవిడ సంగతి కూడా నాకు తెలుసు. ఇలా అనేక మంది స్త్రీల యొక్క తోడ్పాటు వల్ల ఇవాళ ఏ పురుషుడు ఏ సింహాసనం మీద ఉన్నా వాళ్ళ యొక్క సగ భాగం వాళ్ళకు ఉంటుంది. అందుకే నేను జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు చెప్పాను, నా అవార్డులో సగ భాగం మా నిర్మలకు కూడా వస్తుంది, ఆయన అందుకోలేదు కానీ నేను అందుకున్నాను అని చెప్పాను. అలా అయితే టీచర్లుగా ఉన్నప్పుడు ఏమనుకోవద్దు, కానీ మగ టీచర్ల కంటే మేడంలు పిల్లలను చూసేటువంటి తీరు వాళ్ళ హెడ్ మాస్టర్ గారు చెప్పారు. ఏమని, స్కూల్కి పోతే ఎంబడి ఒక కోడి పిల్లల్లాగా ఎప్పుడు సత్యవతి గారు ఎంబడ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. అది సత్యం సార్, సత్యం. అది స్త్రీల యొక్క జన్మలోనే భగవంతుడు అందామా ప్రకృతి అందామా, స్త్రీ యొక్క జన్మలోనే ఒక సౌకుమార్యత, ఒక మాతృత్వం, ఒక సాఫ్ట్ కార్నర్, ఒక ప్రేమించే హృదయం, భరించే సహనం, గొప్ప సుగుణం స్త్రీలకు పుట్టుకతోనే శరీరంలోనే ఆ ఏర్పాటు భగవంతుడు చేసినాడు. కాబట్టే ఈ మగ ప్రపంచం ఇవాళ ఈ మాత్రమైనా బాగుంది అంటే మహిళా ప్రపంచం యొక్క దయ వల్లనే. అంటే అర్థం వెంకట గారి యొక్క వైభవానికి సత్యవతి గారే అని చెప్పడమే నా ఉద్దేశం. చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక చిన్న దుఃఖం కూడా ఉంది రాజా గారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ సన్మానం చేస్తారు. నేనేమో టీచర్ని కాదు సార్, నాదేమో రిటైర్మెంట్ లేని జాబ్. ఎప్పటిదాకా పాటలు రాస్తానండి. మాకు పెన్షన్ ఎక్కడిది, మాకు రిటైర్మెంట్ లేదు కదా. మాకు ఇట్లాంటి సభలు లేకపోయే, మా వెంకన్నో మా రామబాబు వచ్చి మాకు దండ లేకపోయే, రాజా గారు సందీప్ రెడ్డి గారు రాకపోయారని ఒక చిన్న వెలితి మాత్రం ఉంది. మాకు అదృష్టం లేదు. 10 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం చేశాను కాబట్టి మాకు రిటైర్మెంట్ లేదు. కానీ ఒక ఆలోచన, నేను సినిమా రంగంలోకి పోవాలనుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఎప్పుడో ఒకసారి నేను 58 ఏళ్ళక ఎప్పుడో నేను దిగిపోవాల్సి వస్తుంది ఉద్యోగంలో ఉంటే. 58 ఏళ్ళ తర్వాత దిగిపోతే లేదా 60 ఏళ్ళ దిగిపోతే మిగతా సమయం అంతా మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనవలు ఎప్పుడు వస్తారు, మనవరాళ్ళు ఎప్పుడు వస్తారు, కొడుకులు ఎప్పుడు వస్తారు, కోడళ్ళు ఎప్పుడు వస్తారు. ఈ ఎదురు చూపులోనే జీవితం, విశ్రాంతి జీవితం గడిచే అవకాశం 70% మందికి. ఎవరో ఇంకా కొత్త బిజినెస్లో లేకపోతే ఇంకేదన్నా చేస్తే అది వేరే విషయం. జనరల్గా నేను చూస్తున్న నా మిత్రులలో అందరూ ఎదురు చూస్తున్నారు ఈ గ్యాప్ ఎట్లా తీయాలని. ఇది నేను 40 ఏళ్ల క్రితమే నేను అనుకున్నాను ఈ పరిస్థితి వస్తుందని. అందుకే ఈ రిటైర్మెంట్ జాబ్ లేదేమన్నా ప్రపంచంలో ఉందా అంటే, అయితే రాజకీయంలో పోవాలి. మీకు రిటైర్మెంట్ లేదు సార్. ఇప్పుడు మీరు చైర్మన్, నువ్వు రేపు జడ్పీ చైర్మన్, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ. సార్ దెర్ నో రిటైర్మెంట్. నేను కూడా ఒక రిటైర్మెంట్ జాబ్ లేని జాబ్ ఎందుకుందామంటే, రాజకీయం నాకు అచ్చిరాదు సార్. నాకు రాజకీయం తెలివి ప్రతిభ లేదు. పాటలు రాసే లక్షణం నాకుంది. ఎందుకంటే మా నాన్న సుద్దాల హనుమంతు, మా అమ్మ జానకమ్మ, అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. నాన్న గొప్ప పాటలు రాసేవాడు.
పల్లెచూరి పిల్లగాడ పసలగాసే మునగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో. ఇది నాన్న రాసిన పాట కాబట్టి పాట నాకు వారసత్వంగా వచ్చింది. నేను అనుకున్నా ఇందులో నాకు ప్రతిభ ఉంది కదా, దీంట్లో నేను ప్రయత్నం చేస్తే నేను కన్ను మూసేదాకా పెన్ను మూసే అవకాశం లేదు, పెన్ను మూయకుండానే కన్ను మూయొచ్చు అనే ఆలోచనతోని నేను సినిమా రంగంలోకి వెళ్ళాను. అదొక పెద్ద యుద్ధం, అదొక యుద్ధ భూమి. 94 విషయం. ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో 94లో నేను ఆ చెన్నై పోయినప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు. నీకు పాటే రాయేస్తాను ఒకడు తెలంగాణ నుంచి నల్గొండలో కొట్టి కరీంనగర్లో ఉద్యోగం చేసినవా, నీకేం పాట రాస్తుందా? రాస్తే పలానా రాయాల, పేర్లు రాస్తే పలానా రాయాల అని వెక్కిరించినటువంటి రోజులలో నిలబడి ఎక్కడి దాకా కష్టమైంది నాకు. ఒసే రాములమ్మ సినిమాలో 7 పాటలు దర్శకరత్న దాసనారాయణరావు మహానుభావుడు ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు నన్ను గుర్తించి ఆ సినిమాలో 7 పాటలు రాయించడంతో ఉపాధ్యాయ జీవితం అక్కడికి ఆగిపోయి సమాజానికి ఉపదేశం ఇచ్చేటువంటి ఒక స్థాయి పాటల రచయితగా నాకు దక్కింది. అక్కడి నుంచి నా పరంపర, పాటల పరంపర ఎక్కడి దాకా 30 ఏళ్ళు సార్. భువనగిరి జిల్లా అంటే ఇటు అనిపిస్తుంది సార్, నల్గొండ జిల్లా అంటేనే ముద్దుగా అనిపిస్తుంది సార్ నాకు. మొన్నంటే భువనగిరి జిల్లా అయిపోయింది. నల్లగొండ జిల్లా బిడ్డగా ఈ 30 ఏళ్లలో 3000 సినిమా పాటలు రాశాను. 2000 సినిమాలకు. నేను అందుకోని అవార్డు లేదు. అబ్దుల్ కలాం గారి చేత నేను నేషనల్ అవార్డు 2003 సంవత్సరంలో తీసుకున్నాను. నేషనల్ అవార్డు తీసుకుని 20 ఏళ్ళే. ఈ స్వోత్కర్ష ఎందుకు చెప్తున్నానంటే అభి భీ వక్త్ హే. ఇప్పుడు కూడా రిటైర్మెంట్ అయిన మా రాములు బాబాయ్ ఉన్నాడు, రిటైర్మెంట్ అయిన సమస్య లేదు ఆయనకు, 1,00,000 పనులు ఉన్నాయని. అలాగే రేపు వెంకట్ కానీ సత్యవతి కానీ ఇంకొక వ్యాపకాన్ని ఎన్నుకునేటువంటి రోజుగా ఇది భావించండి. ఇది మన రిటైర్మెంట్ కాదు. ఎవరికి రిటైర్మెంటు? నీకు ఫుల్ జీతం ఇవ్వలేము తల్లో, అసలే రాష్ట్రం అంతా ఖాళీ అయిపోయింది తల్లి, నువ్వు వెళ్ళిపోతే నీకు పెన్షన్ మాత్రమే ఇచ్చుకుంటామని చెప్పే ప్రభుత్వానికి రిటైర్మెంట్. మనకి రిటైర్మెంట్ ఏంటాం? వీఆర్ ఫైన్, మనం కరెక్ట్గానే ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు అన్నదానికి ఇవాళ అపాయింట్మెంట్. నేనేమంటానంటే ఒక కత్తిని వరలో పెట్టేశాం. ఆ పెట్టే రోజు మన ఖడ్గం, చాక్ పీస్ని మించిన ఖడ్గం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. చాక్ పీస్ మించిన అణువాయుధం శతక్ని ఇంకెక్కడ లేదు. ఆ చాక్ పీస్ అనే ఆయుధాన్ని అక్కడ గోడకు పెట్టాం. మళ్ళీ ఒక కొత్త ఆలోచన అనే ఖడ్గాన్ని మీరు చేతిలోకి తీసుకోవాలి. మీరు వ్యాపారం చేస్తారా? ట్యూషన్ ఒక కోచింగ్ సెంటర్ పెడతారా? లేదా చైల్డ్ కేర్ సెంటర్ పెడతారా? లేదా రాజాగారు లాగా రాజకీయంలోకి వస్తారా? మాలాగా సాహిత్యంలో, సత్యవతికి సాహిత్యంతో పరిచయం ఉంది కాబట్టి గొప్ప గొప్ప కవిత్వం రాస్తుందా, గొప్ప పుస్తకాలు రాస్తారా? ఈ ఆలోచనకి ఇది తొలి రోజు. ఇది మనకు రిటైర్మెంట్ రోజు కాదు, ఇది అపాయింట్మెంట్ రోజులాగా భావించుకోవాలని నేను సత్యవతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ది అపాయింట్మెంట్ డే. కమా, జస్ట్ రేపు మార్నింగ్ నుంచి మీరు ఆలోచించండి, మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు. ఈ ప్రపంచంలో భూమి మీదకి భగవంతుడు మనల్ని ఒక కారణ జన్మగానే పంపించాడు. కారణ జన్మ అంటే ఏదో ఒక కారణం కోసమే ఇక్కడికి వచ్చాం. 40 ఏళ్ల కారణం అయిపోయింది. మిగతా ఉన్న కారణం ఇంకేదో ఉంటుంది, అది మీరు వెతుక్కోవాలి. వెతుక్కుని ఈ విశేషమైన జీవితాన్ని, శేష జీవితం అనడం నాకు ఇష్టం లేదు, ఈ విశేషమైన జీవితాన్ని అతి విశిష్టమైనటువంటి ఆలోచనతోటి మీరు ఒకటి నిర్ణయం చేసుకుని ఈ సమాజం కోసము, సమాజం అంటే ఎవరో కాదు, మన ఇంటి పక్కనే సమాజం. సమాజం అంటే నేను ఇప్పుడేమన్నా దీక్ష తీసుకొని పోయి ఆ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల పక్కన 20 ఎకరాలు తీసుకొని నేను ఒక ఆశ్రమ పీఠం పెట్టుకోవాలని అవసరం లేదమ్మా. మీ ఇరుగు పొరుగుకు మీరు సహాయం చేస్తే అది గొప్ప సహాయం అవుతుంది.
ఇలా ఏదో ఒక పనికి మీరు ఉద్యమించాలని కోరుకుంటూ, ఎట్లాగూ నాకు ఎక్కువ సమయం ఇస్తారని తెలుసు. ఇక మాకు రాజా గారు కూడా దొరికారు, సంజయ్ గారు కూడా వచ్చారు కాబట్టి టెన్షన్ లేదు. కనుక నేను ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. ఎవరిని క్షమించమని అడగాల్సిన పనులే. ఒక్క రాజా గారిని, ఆయన రాజకీయం కాబట్టి ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి. నేను సెలవు తీసుకుంటాను. సరే, ఈ 30 ఏళ్ళుగా నా ప్రయాణంలో సార్కు తెలియదు కాబట్టి చెప్తున్నా, త్రిబులార్లో కూడా మన పాటలు ఉన్నాయి సార్. మొన్నొచ్చిన త్రిబులార్లో కూడా ఉన్నాయి. రేపు రాబోయే కన్నప్పలో జానకి 8 పాటలు రాశా. రాబోయే భక్త కన్నప్పలో 8 పాటలు. ఇప్పుడు కమల్ హాసన్ భారతీయుడు 2లో కూడా మన పాట. సో నేను ఇంకా నా పాట డిటెక్ట్ కాలేదు. పోతూ పోతూ రాస్తాను, రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను వప్పువు వాడే వరకు అంటాడు నారాయణ రెడ్డి గారు. సరిగ్గా అదే ఆయనే నాకు ఆదర్శం. నేను కూడా ద లాస్ట్ బ్రెత్ వరకు పాట రాస్తూనే ఉండాలనేది కోరుతూ, నేను ఇటీవల రాసిన కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల కొమ్మ చాటున పాడే కోయిల అంటే కూ అంటూ నాతో పాడాలా తెల్లారాలా పొద్దుకాలా. మీకు మాట చెప్పాలి సార్, ఈ 30 ఏళ్ళల్లో నేను సినిమా పాటలలో నేను పెట్టిన తెలంగాణ మాటలు ఇంకెవ్వరు పెట్టలేదు సార్. నాకన్నా ముందున్న ఎవరు పెట్టలేదు సార్. ఇవాళ తెలంగాణ యాస సినిమాలో అధికార భాష ఏంటంటే కారణం మేము ప్రయత్నం చేసినాం సార్. కాబట్టి ఇలా అందులోనే ఈ పాట రాశాను. చాలా క్యూట్గా ఉంటుంది సార్. మీరు సినిమా చూసారో లేదు తెలియదు. మేడం గారు మీరు చూసారా? తెలియదు. అందులోనే ఇదేమో అమ్మ ఒడిలో ఊయల ఊపినట్టుగా ఉండే పాట. అందులోనే గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యే పాట కూడా నేనే రాశాను. కొమురం భీముడో కొర్రాసు మనది సార్ మాట. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో రగరాగ సూరీడై రగలాలి కొడుకో కాల్మొక్తా బాంచేనని వంగి తోగాల ఎక్కడ లేదు మన దగ్గరే. కారడవి తల్లికి పుట్టానట్టేరో జులుము గద్దెకు తలను వంచి తోగాల. ఈ వాక్యం మీరు బాగా వినండి. ఈ వాక్యం ప్రజలు బాగా అర్థం చేసుకుని మన ఎన్నికల్లో గొప్ప రిజల్ట్ ఇచ్చినారు. చులుము గద్దెకు తలను వంచి తోగాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో చర్మాములిచే దెబ్బకు హబ్బంటోగాల చిలికే నెత్తురు చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు ఒలికి తోగాల భూతల్లి చనువాలు తాగానట్టేరో ఇక్కడ దాకా రాశా. పాట అయిపోయింది అనుకున్నా. రాజమౌళి అన్నారు నాకు ఇంకా ఒక లాస్ట్ చరణం కావాలి, అది మొత్తం బ్లాస్ట్ అయిపోయేటట్టుగా ఉండాలి అన్నాడు ఆయన. ఇంకేం రాస్తాం, ఇప్పటికీ అయిపోయింది, అయినా ఒకటి కావాలన్నారు. అప్పుడు వెంటనే రాసిచ్చారు. ఏమంటే కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేల తల్లి నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్లకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు. కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తిరో. హరణం అంటే భరణంగా, హరణం అంటే బతికున్న వాటిని కూడా ఇవ్వడం. ఎందుకట అంటే మేము చిన్న ఉన్నప్పుడు పెళ్ళైతే కుర్మ గొర్రోలు కానీ రెడ్డిలు కానీ కాపళ్ళు కానీ ఒక గొర్రెను ఒక మేకను ఆవును ఇచ్చేవాడు. ఏమి ఇచ్చినవంటే నా బిడ్డకి నేను ఆవునిచ్చిన సార్ అర్ణం అనే. అక్కడ ఆ అర్ణం అనే మాట నా మనసులో ఉండిపోయింది. అందుకే పుడమి తల్లికి జనమ అరణమిస్తివిరో. ఆ పోరాటం అయినాక ఇక్కడికి వచ్చి మళ్ళీ నైజాం చేతిలో చనిపోతాడు కొమరం భీముడు. ఇలా ఒక చారిత్రక గీతాన్ని నా జీవితంలో మరచిపోలేని గీతం రెండు అనుకుంటే, ఒక ట్యాగూర్లో నాకు నేషనల్ అవార్డు వచ్చిన పాట ఒకటైతే కొమరం భీముడు పాట రెండులాగా మిగిలిపోయింది. టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు జానకిని చూస్తే పెద్ద గాయని అయిపోతుంది, సుశీలను చిత్రం అయితే అనుకున్నాం. ఆమె నేను నారాయణ రెడ్డినో సీతారామశాస్త్రిని అయితే నాకు అనుకోలే. కానీ చిత్రం ఏంటంటే గిర్న దిగిపోతే ఆమె టీచర్గా ఉంది, నేను మాత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. అందరికీ నమస్కారం. మీకు మరోసారి శుభాకాంక్షలు.